నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్లో ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన గురువారం జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో ప్రధానంగా వివిధ శాఖల పనితీరును అభివృద్ధిని సమీక్షించారు. అనంతరం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే వ్యవసాయ రంగంతో పాటు ఆక్వా రంగానికి కూడా ప్రాధాన్యత ఇస్తామని, జిల్లాలో వివిధ పరిశ్రమల స్థాపనకు భూములు కేటాయించే విధంగా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో పాటు జిల్లా శాసనసభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కొంచెం అవకాశం కల్పించండి, సమయం ఇవ్వండి. తప్పకుండా మీ అందరం కూడా దానిపైన దృష్టి సారించి ఏలూరు జిల్లా డిఆర్సీ మీటింగ్లో గౌరవ మంత్రి గారు పార్థసారథి గారు, నేను, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన గౌరవ ప్రతినిధులు, పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ శాఖల నుంచి అధికారులు యంత్రాంగం అంతా కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మన జిల్లాలో ముఖ్యమైన అంశం పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టులో ఇంకా బ్యాలెన్స్గా మిగిలిపోయి ఉన్న R&R కింద వర్క్స్ ఏం పెండింగ్ ఉన్నాయి. వివిధ కాలనీస్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా పెంచే విధంగా మేము సదుపాయాలు, అక్కడ ఉన్న వసతులు, వాటిపై చర్చించాం. మౌలిక సదుపాయాలు పెంచి పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఒక విజన్ స్టేట్మెంట్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళమని చెప్పారు, జిల్లాకి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని తప్పకుండా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇక్కడ పెట్టుబడులు వచ్చే విధంగా లిడార్ సర్వే పూర్తి అవ్వాలి. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముగ్గురిని సమాయుత్తం చేసే విధంగా గౌరవ కలెక్టర్ గారికి ఆ విధమైన బాధ్యత అప్పచెప్పాం. వాస్తవంగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే అక్కడ ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారో ఆ సమస్యలపైన ఇంకా లోతుగా వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఎక్కడ కూడా సమాచారం లోపం లేకుండా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని బేస్ చేసుకుని తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాల్లో, ఎందుకంటే దాదాపు 30 రోజులు మేము శాసనసభలో ఉంటాం కాబట్టి గౌరవ మంత్రి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి ప్రభుత్వానికి ఒక చక్కటి నివేదిక అందించి ఒక వెసులుబాటు కల్పించడానికి దాదాపు 14,000 ఎకరాల్లో ఉన్న రైతాంగం వాళ్ళకి ఏ విధంగా మేము ఆల్టర్నేటివ్ ఏం చేయగలుగుతాం, కాంపెన్సేషన్ ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న కొన్ని పొరపాట్లు ఏ విధంగా సరి చేయగలుగుతాం, వీటిపైన ఒక సమగ్రమైన నివేదిక అందించమని డిఎఫ్ఓ గారిని కోరాం. గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఎంతో ఆవేదనతో వాళ్ళకున్న సమాచారాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీ గారు కూడా ఆల్రెడీ చొరవ చూపించారు. సిఎస్ఆర్ కింద కొన్ని నిధులు తీసుకొచ్చి అక్కడ కొన్ని యంత్రాలు, పరికరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి కొంతమంది ముందుకు వచ్చారు. చాలా అద్భుతంగా మన జిల్లాలో ధాన్యం సేకరణ జరిగింది. దాదాపు 3,30,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు ధాన్యం సేకరించాం. రైతులకి 96% మంది రైతులకి 24 గంటల లోపే ఆ నగదుని వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. దాదాపు 758 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అయ్యే విధంగా సంక్రాంతి పండుగ 4 సంవత్సరాల తర్వాత రైతులు మాకున్న సమాచారం మేరకు మొట్టమొదటిసారి ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. ఇప్పుడు తేమ శాతం కూడా బాగా తగ్గిపోయింది, ఇబ్బంది లేదు. మిల్లర్స్ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. 100% వాళ్ళకి భరోసా ఇచ్చే విధంగా అవసరమైతే ఇంకో 10,000 మెట్రిక్ టన్నులు మేము ఇమీడియట్గా దాన్ని కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటాం ప్రభుత్వం నుంచి అని ఈ సందర్భంగా మీ అందరు కూడా